హాయ్ అండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఆర్య రెసిపీ మార్ట్. ఈరోజు మనం బనానా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ప్రిపరేషన్ చూద్దాం. దానికి ముందుగా కిస్మిస్, కాజు, బాదం, గుమ్మడికాయ గింజలు, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, మంచి నీట్గా వాష్ చేసి మళ్ళీ వాటర్ వేసి అట్లీస్ట్ ఒక 8 hours నానబెట్టాలి. అలానే ఒక వాల్నట్ కూడా వేసుకోవచ్చండి. నేను మర్చిపోయినా, అందుకే మళ్ళీ వేస్తున్నా. ఇంకోటి ఎండు ఖర్జూర, అంటే పచ్చిది ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అది లేదు కాబట్టి ఇది వేస్తున్నా. 2 bananas, అంటే 2 members కోసం ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి 2 bananas తీసుకున్నా. మార్నింగ్ 6 o'clockకి నానబెట్టానండి. ఇది ఈవినింగ్ 4 o'clock అవుతున్నప్పుడు ఎండు ఖర్జూరాలో గింజలు తీసేసి అన్ని మిక్సీలో ఆల్రెడీ మనం నీట్గా వాష్ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్ వేసేస్తున్న వాటర్తో. బాదంకి పొట్టు తీసేసాను. మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని బనానా వేస్తున్నా. అందులోని బనానా కూడా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత, మంచిగా పేస్ట్ అయిన తర్వాత కొన్ని పాలు కూడా వేసి మిక్సీ పెట్టేసుకోవాలి. ఇంకోటి, డ్రై ఫ్రూట్స్ ఎక్కువసేపు నానబెట్టడం వల్ల యూజ్ ఏంటి అంటే, మనం డైరెక్ట్గా తినడం వల్ల మనకి డైజెస్ట్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక 6 hours పడుతుంది. అదే మనం నానబెట్టి తినడం వల్ల 3 hours డైజెస్ట్ అవుతుంది. అందుకని నానబెట్టుకొని తినాలి అనేసి. ఇష్టం లేకపోతే డైరెక్ట్ కూడా చేసేసుకోవచ్చు, అది మన ఇష్టం. మనమైతే ఇట్లా డైరెక్ట్ తాగేసేయచ్చు జ్యూస్ని. పిల్లలైతే ఇంకొంచెం స్వీట్ ఉంటే ఇష్టపడతారు కాబట్టి కొంచెం బెల్లం వేసి ఇచ్చాను మా పిల్లలకైతే నేను. ఇంతే ఫ్రెండ్స్, బనానా మిల్క్ షేక్ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.